సుభాషితములు శీర్షికలో భాగంగా ఈరోజు కాశ్యాంతు మరణాన్ముక్తి అని ఒక సామెత, దాని గురించి వివరిస్తాను. ఎందుకంటే ఓం నమ శివాయ. మరి పరమేశ్వరుడు కాశీలో నివసిస్తాడు ఆయన. అటువంటి కాశీలో మరణిస్తే మోక్షము అని మనకు ఒక సామెత. అది మన చేతిలో ఉందా? మన చేతిలో. చాలామంది అనుకుంటారండి, కొంతమంది పాపం ఎంతోమంది వెళ్ళి అక్కడే జీవితం గడపాడని అంతా సర్దుకొని వెళ్ళి భార్య తను తన భార్య లేకపోతే తను ఒక్కడిగా ఒంటరైతే ఒక్కడిగా ఒక గది తీసుకొని కాశీలో ఉండి గంగా స్నానం చేస్తూ ఆ విశ్వేశ్వరుని దర్శించుకుంటూ ఇట్లా గడిపిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. కానీ జరిగింది ఏంటంటే, ఆ మధ్యలో ఎందుకో ఏదో పని మీద వచ్చేసి తిరిగి ఎడుతూ రైల్లో ప్రయాణం పోయినటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారండి. అందువలన కాశీ మరణం అనేది మన చేతిలో లేదు, ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం ఉంటే అన్నారు. కానీ ఒకవేళ కాశీలో మరణిస్తే జరిగే పరిస్థితి ఏంటో కాశీఖండం అనేటువంటి గ్రంథంలో శ్రీనాథుడు వర్ణించాడు. ఒకసారి మీకు మనవి చేస్తానండి. కాశీలో మరణిస్తేటండి ఆ వ్యక్తి యొక్క దగ్గరికి పార్వతీదేవి వస్తుందిటండి, పరమేశ్వరుడు వస్తాడటండి, గణపతి వస్తాడటండి, గంగా నది అధిష్టాన దేవత యొక్క రూపంలో వస్తుందటండి, ఆయన సేవకుడైనటువంటి భృంగి వస్తాడటండి. ఇంతమంది వస్తాడట తన దగ్గర, గబగబా పరిగెత్తుకొని వస్తాడట మొత్తం అందరూ కూడా. దాన్ని శ్రీనాథుడు వర్ణించాడు ఇక్కడ ఈ పద్యంలో. పాలిండ్లు కదలంగా పసుపు పయ్యద వీచును అచలాధిపతి కూర్మి ఆడుబిడ్డ. ఆ పర్వతరాజు కుమార్తె అయినటువంటి పార్వతీదేవి వచ్చి, ఇప్పుడు మరణవేదనండి, కొన్ని 1000 తేళ్లు పుట్టినట్టు ఉంటుందండి. మరణం పొందేటప్పుడు ఆ శరీరం మనకు ఎవరు చూసిన వాళ్ళు లేరుగా అనుకోవటమే పెద్దలు చెప్పిన దాన్ని బట్టి. అటువంటి ఆ మరణవేదన అనుభవించేటప్పుడు ఆ పార్వతీదేవి వచ్చి తన యొక్క పవిట కొంగుతో వాడికి విసురుతుందిటండి, ఆ కాశీలో మరణించేవాడికి. ఏమండి, ధూత్కార మరణించు తొండంబు ముక్కున సీకరాసారంబు చిలుకు డుండి గణపతి. ఆ కాశీలో ఉండే ఆ విఘ్నేశ్వరుడు తొండంతో మంచి చల్లటి నీళ్లు తీసుకొచ్చి వీడు మొహం మీద చిమ్ముతాటండి. ప్రత్యక్షమై వచ్చి భాగీరథీ గంగ మృదుల హస్తము సాచి మేను నిమురు. ఆ గంగాదేవి అండి, ఆ అధిష్టాన ఒక స్త్రీ యొక్క రూపంలో వాడి దగ్గరికి వచ్చి వాడి శరీరం అంతా నిమురుతుందటండి. నాయనా బాధపడవాకు, నీకు మరణం, ఇంకా నీకు మళ్ళీ జన్మ లేదు నీకు అని చెప్పి ఆ గంగాదేవి తన యొక్క చేతితో అతని శరీరం నిమురుతుందిట. ప్రమదోత్తముడు భృంగి భయ రక్షణార్థమై ఫలాగ్రమును తీర్చు భసిత రేఖ. భృంగి ఆయన యొక్క సేవకుడు, ప్రధాన సేవకుడు ఆయన ఇంత విభూతి తీసుకొచ్చి వీడు నుదుటి మీద రాస్తాటండి. రాసి, నాయనా భయపడవాకు, భయ రక్షణార్థమై ఫలాగ్రమున, ఆ భయం పోగొట్టడం కోసం ఆ నుదుటి మీద రాస్తాట, విభూతి రాస్తాటండి. దక్షిణ శృతి మీదుగా ధాత్రి తెళ్ళి పెద్దక నిద్రకు మ్రగన్ను పెట్టువేళ. ఈ కుడి చెవు పైకి వస్తుందండి కాశీలో మరణించేవాడికి. ఆ చెవులో పరమేశ్వరుడు ఏం చెబుతాటంటే తారక బ్రహ్మమంత్రం చెబుతాటండి. ఆ యొక్క రామనామాన్ని చెప్తే వాడికి ఇంక మోక్షమేనండి. అది చెప్తున్నాడు. పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడు ఉపదేశం వనరించినప్పుడు కాశీన్, ఆ కాశీలో మరణించిన వాళ్ళకి ఈ విధంగా తన పరివారంతో వచ్చి ఆ పరమేశ్వరుడు చక్కగా అనుగ్రహించి సేవ చేసి వారికి పునర్జన్మ లేకుండా చేస్తాడు అని కాశీఖండంలో వివరించడం జరిగింది. కాబట్టి పరమేశ్వరుని ప్రార్థిద్దాం. మన చేతిలో లేదండి. మన చేతిలో ఉంటే ఆ రోజునే కాశీ వెళ్ళి అక్కడే మరణించవచ్చు, దాన్ని మనం చెప్పలేం. ఈ మధ్య ఏంటంటే ఎక్కడో పోయిన వాళ్ళందరినీ శవాలని మోసుకొచ్చి ఇక్కడ తగలేస్తున్నారండి. ఇదో పెద్ద దాన్ని ప్రభుత్వమైనా కొంత చివరికి స్నానఘట్టాల్లో కూడా శవాలు పడేస్తుంటే ఆ బూడిద ఎముకలు కొట్టుకొచ్చేస్తుంటే చాలా ఇబ్బందిగా తయారైంది. వాళ్ళ కాశీ ఘట్టాలు, మణికర్ణిక ఘట్టం దగ్గర నుంచి వారి హరిశ్చంద్ర ఘట్టం దగ్గర నుంచి ఎన్నో ఘట్టాల్లో ఇవాళ శవాల యొక్క బెడద ఎక్కువైపోయింది. ఎక్కడా కూడా శవాలను కాశీలో దహనం చేస్తే పుణ్యం వస్తుంది అని చెప్పలేదు, మరణిస్తే చెప్పారు. కానీ మరణించడం ఎక్కడో మరణితే ఇక్కడొచ్చి ఆ శవాలను తెచ్చి ఇక్కడ కాశీలో దహనం చేస్తున్నారు. మరి ఎవరు చెప్పారు ఏమో, ఇది అంత మంచి పద్ధతి కాదని మనవి చేస్తూ స్వస్తి.